అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ మధ్య నేను 6 నెలల నుంచి కూడా ఆయుర్వేద మందులు వాడుతూ ఉన్నాను. అది సనాతన ట్రస్ట్ అన్నమాట. అందరికీ తెలిసే ఉండొచ్చు. మీరు ఆన్‌లైన్‌లో కొట్టినా మీకు అది విషయాలన్నీ దానికోసం మీతో కొన్ని ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆరోగ్య చిట్కాలు మీతో పంచుకోవాలని ఇలా మనకి పూర్వం నుంచి వచ్చేటటువంటి మన సంప్రదాయ వైద్యం ఏదైనా ఉంది అంటే అది ఆయుర్వేదం అని చెప్తారు. ధన్వంతరియే ఆయుర్వేద వైద్యులు ఆయన. మనం పూజించేటటువంటి ధన్వంతరియే. సరే, ఇలా మనకి అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉండాలి అంటే మన వంటగదిలో ఉన్న చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి ఆయుర్వేద వైద్యులు, నిపుణులు చెప్తూ ఉంటారు. మన ఆయుర్వేద గ్రంథాలలోనే చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని చిట్కాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మీకు అవి పనిచేస్తే ఇంతకుముందు నేను గతంలో కూడా ఒకటి చెప్పాను మీకు. ఆ తలనొప్పి గురించినటువంటి ఆయుర్వేదం చిట్కా మళ్ళీ చెప్తాను నేను చివరిలో. ముందు కొత్తవి వినేయండి. మంచి ఆరోగ్యం లభించడానికి మనకి పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, అది చాలా మంచి రెమెడీ అనమాట. మనలో సి విటమిన్ ఎక్కువ అవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి. అందువల్ల మన పిల్లలకి కూడా మన ఇంట్లో కనుక పాత ఉసిరికాయ పచ్చడి కనుక ఉంటే కనీసం ఒక ముద్ద 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజు మనకి కొన్ని నిషిద్ధమైన తినాలి, ఆదివారం తినకూడదు అని, శుక్రవారం మంగళవారం వేసుకోకూడదని ఏవో కొన్ని రోజులు మన పెద్దవాళ్ళు చెప్తారు. ఉసిరికాయ వాడకూడని రోజులు అవి వదిలేసి సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఈ 4 పెట్టుకో. ఆ 4 రోజుల్లో మనము తినచ్చు, లేకపోతే పిల్లలకి పెట్టచ్చు. పచ్చడిలాగా పెట్టేసి ఒక 2-3 ముద్దలు నెయ్యి వేసుకుని దానివల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందన్నమాట. ఉసిరికాయ డైరెక్ట్గా తింటే ఇంకా మంచిది. అలా తినలేని వాళ్ళు పచ్చడి రూపంలో అయినా సరే తింటే ఖచ్చితంగా కనీసం వారానికి 2-4 సార్లు ఖచ్చితంగా తినాలి. అలాగే బీట్రూట్ తిన్నామనుకోండి, మమ్మల్ని ఏం చేశారంటే క్యారెట్, బీట్రూట్, తమలపాకు ఈ మూడింటి యొక్క జ్యూస్ తాగమనేవారు. ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందంట. బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతటినే బయటికి పంపిస్తుందట. అలా తాగమన్నారు. అది కూడా నాకు చాలా నచ్చింది. అంటే కొంచెం ఆరోగ్యంగా మనం ఉండాలి అనుకుంటే అలాంటివి కొన్ని పాటించి తీరవలసిందే. బీట్రూట్ వల్ల ఏమవుతుందంటే బాడీలో రక్తం పెరుగుతుందనమాట. అంటే రక్తహీనత ఉన్నవాళ్ళు, కొంచెం ఒళ్ళు వాస్తూ ఉంటుంది చూసారా, కాళ్ళు వాపులు, ఒళ్ళు వాపులు ఉంటుంది. రక్తం లేకపోతేనే అలా జరుగుతుందనమాట. గోళ్ళు తెల్లగా పాలిపోయి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ తినచ్చు. బీట్రూట్ జ్యూస్ తాగినా సరే. అలాగే ప్రతిరోజు కూడా నెయ్యి వేసుకోవాలి భోజనంలో. నెయ్యి వేసుకుంటే చాలామంది బరువు పెరుగుతారు, కొలెస్ట్రాల్ అంటారు. కానీ కాదు. నెయ్యి తింటే మోషన్ ఫ్రీగా అవడమే కాదు, మనకి పైల్స్ రాకుండా. కాబట్టి పైల్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నెయ్యి తినాలి అనమాట. దానివల్ల ముసలితనం కూడా మీకు రాదు. అలాగే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారనుకోండి. మాకు ఏం చెప్పారంటే రాత్రిపూటే అన్నాన్ని కాస్త పాలు పోసి తోడిపెట్టేసి అది అలా ఉంచేసి పొద్దున్నే కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసేసుకొని పొద్దున్న తినమన్నారు. అది దాంట్లో B12 విటమిన్‌తో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అది చాలా మంచిది అని చెప్పి అన్నారు. వారాలు ఉండే అలవాటు ఉన్నవాళ్ళు వారాలలో అది తినకుండా మిగతా రోజులలో అది తినడానికి ప్రయత్నం చేయండి. మనలో చాలామందికి తరచూ ఎలర్జీ, తుమ్ములు, జలుబు, దురదలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ వేడి పాలలో కాస్త పసుపు, 2 అల్లం ముక్కలు దంచకూడదు సుమా, జస్ట్ ఊరికినే కట్ చేసి దాంట్లో వేసేయడమే. అలా ఇలాచీ గింజలు దంచకూడదు, గింజల పళంగా వేసేసుకోవడమే. వేసేసుకుని అలా తాగితే చాలా వరకు తుమ్ములు, జలుబు, ఎలర్జీ ఇలాంటివన్నీ పోతాయి. ఇమ్యూనిటీ అది కూడా. ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు గనక తాగుతూ ఉంటే ఎవరైనా తాగొచ్చు. అంటే చెడు కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. నీటిని తాగాలి. ఆ మెంతులు వేస్ట్ అనుకుంటే మెంతుల్ని మనం కూరల్లో వేసేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు, ఎలాగైనా సరే టీ తాగేటప్పుడు కూడా మనం అల్లం తురుముకొని కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు దగ్గరికి రాకుండా ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అల్లం తిని తీరాలి.
ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని ధనియాలను మామూలుగా నోట్లో వేసుకొని నమిలేస్తే గ్యాసు, ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. అలా నమలలేని వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళల్లో ధనియాలను వేసి బాగా మరిగించి ఒక 5 నిమిషాల సేపు వడగట్టుకొని ఆ వాటర్‌ని తాగినా సరే గొంతు సమస్యలు, ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు పోతాయి. పరగడుపున చాలామంది వెల్లుల్లిని తినమంటారు. వెల్లుల్లి అందరూ తినలేరనుకోండి. పచ్చి వెల్లుల్లి తినగలిగిన వాళ్ళు గనక తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. హై బీపీ ఉన్నవాళ్ళు కూడా వెల్లుల్లి తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది అంటారు. తినగలిగిన వాళ్ళు తింటేనే మంచిది. అలాగే ప్రతిరోజు కూడా ఒక క్యారెట్ తినడం వల్ల మంచి ఆరోగ్యం. ఇది మా చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. అందుకని కొన్ని కొన్ని భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి రక్షణ కలగాలి అంటే పచ్చి క్యారెట్ తింటే చాలా మంచిది. చర్మంపై ఉన్నటువంటి ముడతలను తగ్గించడంలో కూడా క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అలాగే నోటి దుర్వాసన కొంతమందికి ఎంత బ్రష్ చేసుకున్నా కూడా నోటి దుర్వాసన పోదు. అలా నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమిలితే నోటి దుర్వాసన తగ్గిపోతుందనమాట. అలాగే మనకు తెలుసు ఆవు నెయ్యిని పూస్తే అంటే తెగిన గాయాల మీద ఆవు నెయ్యిని గనక పూస్తే గాయాలు తొందరగా మానిపోతాయి. మీ ఇంట్లో కలబంద ఉందనుకోండి, కలబంద కూడా అంతే. తెగిన గాయాల మీద కలబంద పచ్చి కలబంద తీసేసుకోవడం, మజ్జిగ చీల్చేయడం, ఎక్కడైతే కోసుకుందో అక్కడ రాసేయడం. లేకపోతే కాలిన గాయాలు చిన్న చిన్న వంటింట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చాలా రకాలుగా గాయాలవుతూ ఉంటాయి. చిన్న చిన్న కాలిన గాయాలు. వెంటనే కలబంద ఆకుని గనక ఆ ప్లేస్‌లో గనక రాస్తే మచ్చ కూడా ఆనమాలు కూడా ఉండదనమాట. అంత బాగా తగ్గిపోతుంది. అలాగే ఉసిరి పొడిలో కాస్త పసుపు వేసుకొని తింటే షుగర్ వాళ్ళకి చాలా త్వరగా పనిచేస్తుంది. షుగర్ తగ్గిపోతుందనమాట. కొంతమందికి చూడండి జ్వరం వస్తుంది. జ్వరం తగ్గాలి అంటే మనం మామూలుగా మెడిసిన్ తీసుకుంటాం. కానీ తులసి ఆకుల రసంలో 2 చెంచాల తేనె కలిపి ప్రతిరోజు గనక తీసుకుంటే తులసి చాలా బాగా పనిచేస్తుంది. జ్వరం వెంటనే తగ్గిపోతుంది. అలాగే గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగినా కూడా జ్వరం తగ్గుతుంది. జ్వరమే కాదు థ్రోట్ ఇన్ఫెక్షన్‌లు ఏమన్నా ఉంటే తగ్గుతుంది. జలుబు అలాంటివి కూడా పోతాయి. ఒక విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవాళ్ళు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోవచ్చు. లేకపోతే జామ ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ ఆకులతో గనక అస్తమాను పుక్కిలిస్తూ ఉన్నా కూడా చాలా మంచి ప్రభావం కనబడుతుందనమాట. నొప్పి తగ్గిపోతుంది. నడుం నొప్పి సమస్యలు తగ్గిపోవాలి అంటే కర్పూరం పొడిని కలిపినటువంటి కొబ్బరి నూనెని వేడి చేసి, ఆ వేడి వేడిగా ఉన్నటువంటి కాస్త గోరువెచ్చగా ఉన్న దాన్ని ఆ లిక్విడ్ అంటే కొబ్బరి నూనె, కర్పూరం పొడి కలిపినటువంటి నా లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని నొప్పి ఉన్న చోట మర్దన గనక చేస్తే క్రమక్రమంగా రోజు చెయ్యాలది. ఒకరోజు చేసేసి నడుం నొప్పి తగ్గలేదు అంటే తగ్గదు. రోజు చేస్తే నడుం నొప్పి సమస్యలు తగ్గిపోతాయన్నమాట. ఈ రకంగా మీరు ఎవరైనా సరే వెళ్ళొచ్చు. చీరాలలో మీరు సనాతన ఆయుర్వేద ట్రస్ట్ అని కొట్టంగానే ఫ్రీ వైద్యం ఫ్రీ అక్కడ. మందులు మాత్రమే మనం కొనుక్కోగలిగితే చాలు. అది కూడా ఎవరు గనక మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మందులు కూడా ఫ్రీగా ఇస్తారక్కడ. అది మనం చెప్పాలన్నమాట. అలాగే మైగ్రేన్ తలనొప్పి గురించి ఇందాక చెప్పాను కదా! మీకు చెప్తాను అని. తలనొప్పి ఎలా తగ్గింది అంటే నాకు ఇనప కడాయి ఉంటుంది కదా! ఇనప కడాయిలో ఒక అర స్పూను నల్ల నువ్వులు వేసి, ఆ నల్ల నువ్వులు వేయంగానే ఇనప కడాయి వేడెక్కగానే నల్ల నువ్వులు వేశారనుకోండి చిటపటలాడతాయి. చిటపటలాడేటప్పుడు ఏం చేయాలంటే వదిలేయకూడదు. కొంచెం మూత పెట్టండి. లేకపోతే అవన్నీ చిందిపోతాయి కదా! పైకొచ్చేస్తాయి. అప్పుడు అలా మూత పెట్టి చిటపటలు తగ్గిపోయాక స్టవ్ ఆపేసి, దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా గుడ్డతో పట్టుకుని, జాగ్రత్తగా ఒక పళ్ళెంలోకి తీసేసుకొని, అది అరచేతిలో వేసుకొని, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు నమిలేసి, కాస్త నీళ్లు తాగేస్తే, ఇలాగ విడవకుండా 21 రోజుల పాటు కనుక చేస్తే, మీ మైగ్రేన్ తలనొప్పి పోతుంది. అది కూడా మీకు వితిన్ 1 వీక్‌లోనే మీకు రిజల్ట్ కనబడిపోతుంది. కానీ దాన్ని తగ్గిపోయింది కదా అని చెప్పి ఆగకుండా 21 డేస్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మైగ్రేన్ తలనొప్పి తగ్గి తీరుతుంది అనమాట. చాలామందికి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినే అలవాటు ఉంటుంది. అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడున్న బెల్లం అయితే కల్తీ అయిపోయింది కానీ మీకు గనక దగ్గరలో ఆర్గానిక్ బెల్లం లాంటిది ఏదన్నా దొరికితే అది గనక తీసుకొని పెట్టుకోండి. మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే ఎసిడిటీ సమస్యలు కూడా ఉండవు. తిన్న ఆహారం తొందరగా తగ్గుతుందనమాట. అలాగే బెల్లాన్ని తింటూ ఉంటే లివర్‌లో ఉండే విష పదార్థాలన్నీ కూడా
బయటికి పారిపోతాయి. చుండ్రు సమస్యలకి మీ అందరికీ తెలిసిందే. నిమ్మరసంలో కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి రాసుకుని తలస్నానం చేసేస్తే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి అని. దగ్గు ఎక్కువగా విపరీతమైన పొడి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దగ్గుతో బాధపడేవాళ్ళు కాస్త బుగ్గలో కరక్కాయ పెట్టుకుంటే దగ్గు తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకుని తాగినా కూడా గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిపోయి దగ్గు కూడా తగ్గుతుంది. చాలామంది అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటారు. ఎప్పుడూ కూడా అన్నానికి, ఫ్రూట్స్‌కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. లేపోతే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలొస్తాయి. కడుపుబ్బరం, అలాగే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని జీర్ణ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలి అంటే అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం కాదు. అన్నానికి, ఫ్రూట్స్‌కి మధ్యలో హాఫ్ అన్ అవర్, 1 అవర్ గ్యాప్ ఇచ్చి తినండి. ఏం పర్వాలేదు. అలాగే మొలకెత్తిన పెసలు తింటూ ఉంటారు అడపదడప. ప్రోటీన్ బాగా కావాలి అంటే ఇప్పుడు మాంసాహారం తినలేని వాళ్ళుంటారు. వాళ్ళేం చేయాలంటే మొలకెత్తినటువంటి గింజలు ఏవైనా సరే పెసలు, వేరుశనగ, శనగ ఇలాంటివి ఏవైనా సరే, బాదం పప్పు అవి కూడా తీసుకుంటే ప్రోటీన్ బాగా వెళ్తుందనమాట. చాలామందికి పులిపిర్లొస్తాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు ఏదన్నా ఉంటే దాని పండు ఏమన్నా ఉంటే ఆ పండు తీసుకొని దాన్ని గుజ్జుగా నూరి పులిపిర్ల మీద గనక రాసుకుంటే పులిపిర్లు సరే ఆడవాళ్ళకొచ్చేటటువంటి కొన్ని రకాలైన ఇబ్బందులు పోవాలి అంటే అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు ప్రత్యేకంగా కొద్దిగా జీలకర్ర తింటే గనక వాళ్ళకొచ్చేటటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయన్నమాట. ఈ రకంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆహ్, చిట్కాలున్నాయి. అవన్నీ కూడా మన వంటింట్లోనే వాటికి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి. అంచేత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన వంటిల్లే ఒక చిన్న రకమైనటువంటి వైద్యశాల. ఇవన్నీ మనం పాటిస్తే సాధ్యమైనంత వరకు పాటించగలిగితే మనం ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి దూరంగా రావచ్చు. నిజంగా కాంట్రాక్ట్ ఎలాగో వేసుకుంటాం. చిన్న చిన్న వాటిలకి హాస్పిటల్‌కి పరిగెత్తాల్సినటువంటి అవసరం అయితే రాదనమాట. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.